మన భారతదేశంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎప్పుడు ప్రమాదంలోనే ఉంటుంది. ఇప్పుడే కాదు, గవర్నమెంట్ పాఠశాలలు మొదలుకొని కార్పొరేట్ పాఠశాలల వరకు లేదా కాలేజీల వరకు ప్రతి దాంట్లో కూడా మనకి కనిపించేది ఒక నిర్లక్ష్యం. వ్యాపార ధోరణి. ఇటు గవర్నమెంటు ఆఫీసులు ఏవన్నా తీసుకోండి, స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఏవైనా సరే అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. అక్కడ సేవలు తప్ప అన్నీ ఉంటాయి. ఇక్కడ సేవల పేరిట దోచుకునేది ఏమిటి? డబ్బు. తల్లిదండ్రుల యొక్క డబ్బును దోచుకోవటం, విద్యార్థుల్ని చేపను రుద్దినట్లుగా రుద్దటం, యాంత్రికంగా తయారు చేయటం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ చాలా కీలకమైనటువంటి ఆ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయటం. ఇప్పుడు ఈ దశలో ఇలాంటి కొన్ని వార్తలు వింటూ ఉంటే విద్యార్థులు ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల మధ్యలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. నీట్ పేపర్ లీక్ కావచ్చు, లేదా ఎన్నో పదుల సంఖ్యలో పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, వాళ్ళ మానసిక స్థితి ఇంకా ఇంకా తగ్గిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద ఒక పెద్ద నివేదిక అనేది రావాలి. ఒక కమిటీ వేసి తయారు చేసుకోవాలి. దానికి తగ్గ చర్యలు చేపట్టాలి. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నెక్స్ట్ భావితరాల యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించాలి కదా. ఈ దారుణం చూడండి. జార్ఖండ్లోని ఓ ప్రైవేటు పాఠశాల బాలికల హాస్టల్లోకి పాము రావడం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్ గదిలోకి దూరిన విషపూరిత కట్ల పాము ఏకంగా 4 విద్యార్థినుల్ని కరిచింది. ఘటనలో 13 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. మరో 3 బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోహర్దగా జిల్లాలోని సన్ వసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో గడిచిన మంగళవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో బాలికలు నిద్రిస్తున్న గదిలోకి వచ్చినటువంటి ఆ పాము తొలుత ఒక అమ్మాయిని కాటేసింది. ఆమె గట్టిగా కేకలు వేసింది. అదే గదిలో నిద్రిస్తున్న మరో 3 విద్యార్థినులు చూసేసరికి వాళ్ళకి కూడా కాటేసింది. వీరి అరుపులను విన్నటువంటి హాస్టల్ సిబ్బంది వెంటనే విద్యార్థినుల్ని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఎందుకంటే కట్లపాము చాలా డేంజరస్ కనుక ఒక విద్యార్థిని, అంటే తొలుత కాటుకు గురైనటువంటి విద్యార్థిని మృతి చెంది ఉండవచ్చు. అప్పుడు వైద్యులు ధృవీకరించారు ఆ విషయాన్ని. మిగతా బాలికలు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే, కోర్స్ స్కూల్ యాజమాన్యం అనే కాదు కదా, ఒక స్కూల్కి ఎన్నో రకాల ప్రమాణాలు పాటిస్తేనే అప్రూవల్స్ ఇవ్వాలి. గ్రౌండ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఎన్నో రకాలైనటువంటి నిబంధనలు పాటించాలి. అవేమీ లేకుండా జస్ట్ పేపర్ మీద చూపిస్తే వాటి మీద అప్రూవల్స్, సైన్స్ కింద నుంచి డబ్బులు తీసేసుకుని ఇచ్చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఘటనలే మనం చూడాల్సి వస్తుంది. హాస్టల్స్లో ఫుడ్ మొదలుకొని ఇలా పాముల కాటు దాకా ప్రతిదీ కూడా విద్యార్థులు ఫేస్ చేస్తున్నారంటే ఇది మనకి గ్రహపాటు. ఇది మన దేశానికి చాలా చెడ్డ పేరు తీసుకువచ్చేటటువంటి విషయం.